చారిత్రాత్మకమైన పుస్తకాన్ని మనందరికీ అందించారని కేంద్ర సాహిత్య అవార్డు పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. రచయిత పున్నా కృష్ణమూర్తి రచించిన అమరావతి ఆర్ట్, ధరణికోట, నాగార్జునకొండ శిల్ప సంపదల చిత్ర వ్యాస సంకలనం పుస్తక పరిచయ సభ కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి హాల్లో నిర్వహించారు. అధ్యక్షత పరిచయకర్తగా మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమరావతి శిల్పాలు, విగ్రహాలు, ఇతరత్ర వాటిని సేకరించి వాటన్నింటినీ ఒకచోట ఏర్పాటు చేస్తే జ్ఞానశాల అవుతుందని అన్నారు. అమరావతి చరిత్ర అవసరం చాలా ఉందని చెప్పారు. వైభవాన్ని ప్రజల అందరికి అర్థమయ్యేలా తెలియజేయాలని కోరారు. పుస్తక రచయిత పున్నా కృష్ణమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ మ్యూజియంలో వేలాది యాత్రికులు అమరావతి శిల్ప సౌందర్యాన్ని తిలకించి ఆనందాశ్చర్యాలకు గురవుతున్నారని అన్నారు. ఆ సంపద బయటకు వెళ్లిపోయిందనే వేదన వ్యక్తిగతంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమరావతి ప్రాచీన ధరణికోట, నాగార్జునకొండ శిల్ప సంపద పుస్తక పరిచయ సభలో వక్తలు చరిత్ర, వాటి శిల్పకళను పుస్తకంలో రచించినట్లు తెలిపారు. విశ్రాంత తెలుగు అధ్యాపకులు వావిలాల సుబ్బారావు మాట్లాడుతూ అమరావతి అంటే ఊరు కాదని, ఏపీ కల్చరల్ అని అన్నారు. అమరావతికి 225 ఏళ్ల వయసు అని, ధరణికోటకు 2000 వయసు అని చెప్పారు. ఈ పుస్తకంతో అమరావతి శిల్పాల గౌరవం చాటారని పేర్కొన్నారు. పుస్తకం చదివాక మంచి గౌరవమైన పుస్తకమని అన్నారు. సభకు కురివి వినయ్ కుమార్ అధ్యక్షత వహించగా పరిచయకర్త ధనీకుల శైలజ, సీనియర్ జర్నలిస్టు చలపతిరావు, సింగారావు, విజయ్ కుమార్, వల్లంరెడ్డి, లక్ష్మణరెడ్డి, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. all the rest. వీడియో కూడా కవర్ చేస్తే లింక్ పంపిస్తాను కదా సార్, వీడియో లింక్ పంపిస్తాను. అక్కడ పల్నాడు వాసిగా పరిచయ సభ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకు అవసరం అనుకున్నారు అని అంటే, ఇప్పుడున్న కాంటెంపరీ దీంట్లో రాజధాని గురించి, అమరావతి గురించి, రోడ్లేంటి, వంతెనలేంటి, అది బాగుంటాయా, ఇది బాగలేదు, లేకపోతే చాలా అద్భుతంగా చేసాం, ఇట్లా జరుగుతుంది. ఆ టాపిక్ని కొంచెం డైవర్ట్ చేయాలని నా ఉద్దేశం. కల్చరల్ ఇంపార్టెన్స్ అనేది మనకు ఉండాలా. ఇదే దేశం అంటే ఎన్ని డబ్బులు ఉన్నది ప్రాంతీయాలం, ఆ దేశానికి చరిత్ర గురించి, నా కుటుంబానికి చరిత్ర. అట్లాగే అమరావతి కూడా, అమరావతి చరిత్ర ఏంటి, అమరావతి ప్రాంతం సాహిత్యం, శిల్పకళలు, వాటి గొప్పతనం ఏంటి, మన పిల్లలకి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని ఎవరిని అడిగినా కూడా ఎవరేం చెప్పలేకపోతున్నారు. అమరావతి పిల్లలంటే చెప్పలేకపోతున్నారు, మన సంస్కృతి గురించి చెప్పలేకపోతున్నారు. ఆ క్లారిటీ ఇవ్వటానికి నేను ఒక ఇల్లు గోడలతోటి కట్టడంతో ఇల్లు ఎట్లా కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య స్నేహ సంబంధాలతోటి, ప్రేమలతోటి ఎట్లా ఇల్లు అవుతుందో అమరావతి కల్చర్ ద్వారానే తెలుసుకోవడం ద్వారానే సాధ్యమైంది అనుకుంటున్నాను. వచ్చిన వారందరికీ సార్, ఇప్పుడు ఇంకేమన్నా ముందు కొత్త పుస్తకాలు ఏమన్నా రాయబడుతుంది? కొత్త పుస్తకాలు ఏం రాసినా నేను ఆర్ట్ అండ్ హిస్టరీ మీద ఎక్కువగా రాస్తాను. మనల్ని విడదీసే విషయాల గురించి నేను రాయను, కొట్టుకునే సిద్ధాంతాల గురించి నేను రాయను. విడివిడిగా ఉన్న వాళ్ళని కలపడానికి ఏమన్నా వీలైతాం, స్టిచ్ చేయటానికి, జాయింట్ చేయటానికి, అతకటానికి, వాళ్ళని కలపటానికి వీలయ్యే వ్యాసాలు, సాహిత్యం, ఫోటోస్ ఏమైనా ఐ రైట్ ఆన్ సచ్ మ్యాటర్స్ విచ్ యునైట్స్ us. ముఖ్యమంత్రి గారిని కలిసారు, ఆ అనుభూతి ఎలా ఉంది? కలిసాను, వారు సంతోషపడ్డారు. ఈ వ్యాసాలు వచ్చే రోజుల్లోనే వారు లండన్ వెళ్ళి అమరావతి ఆర్ట్ గ్యాలరీ చూశారు. ఆ వ్యాసాలు 10 ఏళ్ల క్రితం వచ్చాయి ఈ వ్యాసాలు. వాటిని కంపెల్ చేసి ఈ మధ్య ఇట్లా లండన్ గ్యాలరీలో 33Aలో ఉన్నాయని కూడా ప్రస్తావించారు. కాదు, దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని శిల్పాలు పల్నాడు, నాగార్జునకొండ,
కేంద్రంగా ఉంటాయి. ఇక్కడ అంతగా విస్తరించింది. ఇక్కడి నుంచే అజంతా ఎల్లోరా వెళ్ళాయి, ఇక్కడి నుంచే చైనా జపాన్ వెళ్ళాయి, ఇక్కడి నుంచే లంక వెళ్ళాయి. ఇది అహంకారంతో అంటున్నది కాదు. మనకెంతటి వారసత్వం ఉంది అది తెలుసుకుందాం. అది తెలుసుకోవటం మనం ఇంకొంచెం సున్నితంగా ఉంటాం. ఈ ఆర్ట్ ఏం చెప్పుద్ది, మనం కలిసి ఉందామని చెప్పు, ప్రేమగా ఉన్నాం. దానికి రెండు సాంస్కృతిక కేంద్రాలు కాబట్టి నాకు ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత పుస్తక పఠనం చేసే వాళ్ళు చాలా కరువయ్యారు. మీరు పుస్తక పఠనం గురించి పిల్లలకి విద్యార్థులకి నెక్స్ట్ తరానికి ఏం చెప్తారు? మనము ప్రశాంతంగా ఉన్న నీళ్ళలోకి వెళ్ళామనుకోండి, కొంచెం డస్ట్ పైకి వస్తుంది, నీళ్లు మక్లీగా కనపడతాయి. కాస్త వ్యవధినిస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా వికారాలు ఇవి కూడా సెట్ అయిపోతాయి. 4 రోజులు ఉంటాయంటే తర్వాత క్వాలిటీ ఉన్నాయి, వాస్తవమే వస్తాయి. పుస్తక పఠనం చేస్తే సమాజం మరుగుపడుతుంది అంటారా లేదంటారా? మస్ట్ అది రీడింగ్ మేకర్ ఎ మ్యాన్ అంటారు. చదువుకోవటం వల్ల మనిషి తయారవుతాడు. పుస్తకం అంటే అక్షరాలు కాదు, పుస్తకం జీవితం. ఒక్కో పుస్తకంలో ఒక్కొక్కరి జీవితం ఉంటుంది, ఎందరో జీవితాలు ఉంటాయి, వ్యక్తిత్వాలు ఉంటాయి. కాబట్టి పుస్తకం కాదు, పుస్తకము జీవితాలు. అవి జీవించి ఉన్న వాటిగా భావించి చదివితే మన జీవితాలు బాగుంటాయి. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా వివిధ అమరావతి మీద ఇప్పుడున్న రాజధాని మీద రకరకాల అభిప్రాయాలు, అంటే కేవలం రాజకీయ ద్వేషంతో విద్వేషంతో ఈ మధ్య సో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి 200 సంవత్సరాల క్రితం ఇందాక మిత్రుడు సుబ్బారావు చెప్పినట్టుగా అమరావతి ఏర్పడింది. అంతకుముందు ఆ ప్రాంతాల్లో ధరణికోట 2000 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాము. అక్కడ ఉన్న పరిపాలన, అక్కడ ఉన్నటువంటి శిల్పాలు, బౌద్ధ మత వ్యాప్తికి దాంట్లో ఉన్నటువంటి అక్కడ శిల్పాల వల్ల మనం నేర్చుకోవాల్సిన ముందు ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధంగా మరింత విస్తృత ప్రచారం ఈ అమరావతి నుంచి తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు వ్యక్తులు. ఏదేమైనా ఇవాళ ఒక మంచి ఆలోచన అనేది ఇవాళ మొదలైంది. లలిత కళా విశ్వవిద్యాలయం అమరావతిలో పెట్టాలనేది చాలా దాని మీద కూడా నేను కూడా గత మిత్రులు కూడా అదే చెబుతుంటాం. అదే అసలు అమరావతిని మర్చిపోయి ఈ అమరావతికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు ఈ అమరావతికి కనీసం వాటర్ సమస్య కానీ, రహదారుల సమస్యలు కానీ, సరైన విశ్వవిద్యాలయం ఒక విద్యాలయం కానీ ఏమి లేవు. కాబట్టి దీన్ని 2 కళ్ళుగా చూసుకుంటూ దీని ఒక రాజ్యం అమరావతిని దండకోటను ఏలినప్పుడు రాజులు పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఆ ప్రాంతాన్ని దానివల్ల ఆయనలో ఉన్న రెస్పాండ్ అయ్యి ఆ సెల్ ఫోన్ చూడగానే, ఆ ఫోటో చూడగానే మరింత లోతుగా అధ్యయనం చేసి ఒక 5 నిమిషాలు లేట్ అయినా, అరగంట లేట్ అయినా వార్త మొదటి నుంచి కూడా దాన్ని చాలా అర్థవంతంగా అందరికీ చాలా ఇదిగా రాసేటువంటి వారికి పున్నా కృష్ణమూర్తి అభినందిస్తూ ఇలాంటి మరింత ఇప్పుడున్న అమరావతికి తోడు ఈ అమరావతి కూడా ముందుకు విస్తృతమైనటువంటి ప్రచారం తీసుకోవాలని కోరుతున్నాను. నేటి తరానికి పుస్తక పఠనం గురించి మీరేం చెప్తారు? మిత్రులారా, ఒకటి పుస్తక పఠనం అనేది చెప్పారు, మిత్రులు చెప్పారు కృష్ణమూర్తి గారు. పుస్తక పఠనం అంటే అది చాలా అవసరం కూడా. దేవుడికి మనం చేసి ఇప్పుడు వాటర్ లేదా ఈ హిందీ కూడా కాకుండా అన్నది ఒక 4 రోజులు 2 రోజులు అయినా చదివితే అనేక అంశాలు హత్తుకుపోతాయి మనసులో. మనం ఒక జర్నలిస్టులుగా పుస్తక పఠనం మీద మనం అంతా ఉద్యమం చేస్తాం. చరిత్ర కూడా తెలుస్తుంది. పుస్తకం తెలిసినా, పత్రిక పేపర్లో చూసినా కూడా.